నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్రవ్వకాలు రవాణాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. ఇసుక రవాణాలో అదనంగా ఎటువంటి వసూలు ఉండకూడదన్న సీఎం. ఇసుక దొరకటం లేదన్న మాట ప్రజల నుంచి వినిపించకూడదని సూచన. పామరు నియోజకవర్గంలో యంత్రాలతో కోసిన రోడ్లపై ఆరపోసిన వరి రాసుల్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని సూచన. ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరని పొందండని రైతులకి సూచన. నగరంలో దొంగతనాలకి పాల్పడుతున్న 5 వ్యక్తుల్ని పటమట పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారని ఏసీపీ దామోదర్ వెల్లడి. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని వ్యాఖ్య. నగరంలో ఎటువంటి చోరీలు జరగకుండా పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్టు. రాష్ట్రంలో ఇసుక త్రవ్వకాలు రవాణాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు జారీ చేశారు. ఇసుక త్రవ్వకాలు రవాణాని అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక రవాణాలో నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై పోలీసు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక త్రవ్వకాలు రవాణాపై గనుల శాఖ అధికారులతో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఇసుక రీచ్లలో వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన త్రవ్వకాల ఖర్చు మాత్రమే తీసుకోవాలని, దానికి అదనంగా ఎటువంటి వసూలు ఉండకూడదని పునరుద్ఘాటించారు. ఇసుక దొరకటం లేదన్న మాట ఎవరి నోట వినిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం వినియోగదారులకి ఫోన్లు చేసే IVRS ను రియల్ టైం గవర్నెన్స్ సిస్టంతో అనుసంధానించాలని చంద్రబాబు తెలియజేశారు. ఇసుకకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా మరిన్ని రీచ్లు అందుబాటులోకి తీసుకుని రావాలని తెలిపారు. మాన్యువల్, సెమీ మెకనైజ్డ్ గా త్రవ్వకాలకు అవసరమైన అనుమతులు అన్ని తీసుకోవాలని అన్నారు. ఇసుక రవాణా ఖర్చును మరింత తగ్గించేలా చూడాలని సూచించారు. రవాణా ఖర్చు తగ్గించేందుకు ఏం చేయాలో సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలించకుండా అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిఘా కోసం తగిన సిబ్బందిని నియమించాలని చెప్పారు. ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దంటూ ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరని పొందాలని మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు పిలుపునిచ్చారు. తక్కువ రేటుకి అమ్ముకోవద్దని, ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవచ్చని, పూర్తి గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. పోలీసులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తామని, ప్రజల సంరక్షణ అనేది పోలీసులకి ప్రథమ కర్తవ్యమని తెలియజేశారు. మాకు పోలీసులు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, మహిళా పోలీసులు కూడా ఎక్కువ మంది క్రీడలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు పామర్ నుంచి, అదేవిధంగా గుడివాటి నుంచి రాములు గారు ఒక రైతుకి భరోసా ఇవ్వాల్సిన ఒక సందర్భంలో ప్రభుత్వం మీ వెంట ఉంది, అధైర్యపడబాకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో ఇమీడియట్ గా వాళ్ళ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా చేస్తా ఉన్నాం. వీటితో పాటు కొన్ని సంస్కరణలు వాతావరణంలో మార్పు వచ్చిన ఉద్దేశంతో తీసుకొచ్చాం. ప్రధానంగా గతంలో మేము 17% తేమ ఉంటేనే కొంటాం అనే విషయం రైతులకి సమాచారం అందించాం. దానికి మార్చి 24% ఉన్నా కూడా తేమ శాతం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా అప్రమత్తం చేశాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, ఎందుకంటే ఆల్రెడీ పాపం కల్లాల దగ్గర రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఆ భరోసా ఇవ్వడానికి కోసం ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి 1400 లారీలు, ట్రాక్టర్లు అవసరం అని చెప్పారు. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగంతో మాట్లాడి ఖచ్చితంగా సాయంత్రానికల్లా కనీసం 30 మెట్రిక్ టన్నులు మనం గుడివాడ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సమస్య పరిష్కారం కోసం, రైతుకి అండగా నిలబడడానికి కోసం ఊహించని విధంగా మేము నిలబడుతున్నాం. ఉదాహరణకి రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు కూడా కట్టలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 1650 కోట్లు బకాయిలు వదిలేసి వెళ్లారు రైస్ మిల్లర్లకి. ఆ పరిస్థితిని అధిగమించి ఒక 200 కోట్లు మొన్న ఇచ్చాం. ఈ రోజున మళ్ళీ 120 కోట్లు వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిల్లో రైస్ మిల్లర్స్కి ఇచ్చాం. ఈ రోజు కొత్త ఆలోచనతోటి 1:2 చొప్పున వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీలతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం రైస్ మిల్లర్స్ కూడా వెసులుబాటు కల్పించాం. జీపీఎస్ లేకుండా
ట్రాక్టర్లు కానివ్వండి, లారీలు కానివ్వండి సరుకు తరలించుకునే విధంగా ఆ వెసులుబాటు కూడా కల్పించాం. దయచేసి నేను రైతు సోదరులందరూ కూడా కోరేది ప్రభుత్వం పక్షాన మీరు కష్టపడి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర తప్పకుండా రావాలి. అది ప్రభుత్వం ద్వారానే మీకు అందించగలుగుతున్నాం. ఈ రోజున మీరు రైతు సహాయ కేంద్రాల్లో సంప్రదించండి. మీరు నమోదు చేసుకుంటే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం మీకు అందుబాటులో ఉండి అక్కడే మీకు కళ్ళాల దగ్గర గోనె సంచులు, అదేవిధంగా హమాలీలు, ట్రాక్టర్లు, లారీలు అన్ని ఏర్పాటు చేసి రేపు సాయంత్రం లోపు సరుకు ప్రత్యేకంగా మన జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము తరలించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అధైర్యపడబాకండి. వాతావరణంలో కూడా అంత మనం అనుకున్నంత మార్పు రాకపోవచ్చు. అయినా గానీ మీకు అన్ని విధాలుగా అండగా నిలబడడానికి ప్రభుత్వ పక్షాన స్థానికంగా గౌరవ శాసనసభ్యులు అందరం కూడా ఒకే మాట మీద నిలబడి ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారులు మాత్రం మీరు ప్రోత్సహించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని మీరు ఉపయోగించుకోమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సార్, తేమ శాతం పరిశీలించే మిషన్స్ సరిగ్గా పనిచేయడం లేదు, దానివల్ల వ్యత్యాసం వస్తుంది, గిట్టుబాటు ధర రావట్లేదంటే రైతులు. దాదాపు మనకి ఇక్కడ ఉన్న 177 రైతు సహాయ కేంద్రాల్లో కూడా బహుశా ఎక్కడైనా చిన్న చిన్న సందర్భాల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. తప్పకుండా మా దృష్టికి వస్తే ఇమీడియట్ గా వాటిని రెక్టిఫై చేస్తాం. ఇవన్నీ ఈ మెషిన్స్ అన్ని కూడా క్యాలిబ్రేట్ చేసాం, క్వాలిటీ చెక్ కూడా చెక్ చేయించాం. ఎక్కడైనా పొరపాటు ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆందోళన చెందకుండా మీరు దయచేసి అధికారులు కూడా మేము ఆల్రెడీ ఆ విధంగా సూచనలు చేశాం. ఇమ్మీడియట్ గా రైతుకు ఒక నమ్మకం కలిగే విధంగా, తనకున్న ఇబ్బందిని తగ్గించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకెళ్లమని చెప్పాం. చిన్న చిన్న లోపాలు ఎక్కడ ఉంటే వాటిని సరి చేసుకుంటాం తప్ప రైతులు మాత్రం ఇబ్బంది పెట్టాం. తడిసిన ధాన్యాన్ని కూడా మీరు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేది ఏమన్నా సార్? చెప్పా కదండి, 17% ఉన్న తేమ శాతాన్ని 20% వరకు చాలా వరకు చోట్ల తడిసిపోయి ఉంది. 24-25% అయినా కూడా పర్లేదు, తప్పకుండా తీసుకుంటాం. వాతావరణంలో కొంచెం మార్పు వచ్చిందని టెన్షన్ పడుతున్నారు తప్ప ఇంకా ఏ విధంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి అన్ని విధాలుగా మేము సిద్ధంగా. విజయవాడ 1 టౌన్ లాలిమా బార్ వద్ద కేబిఎన్ కాలేజీ సమీపాన ఉన్న గుర్రం లింగయ్య జనరల్ స్టోర్స్ ని గురువారం ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 10 లక్షల విలువ చేసే గడువు తేదీ ముగిసిన ఆహార పొట్లాల ప్యాకెట్లని ఫుడ్ సేఫ్టీ అధికారులు వారి తనిఖీల్లో వెలుగు చూసినవి. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత జనరల్ స్టోర్స్ అధినేతపై చర్యలు చేపట్టారు. గడువు ముగిసిన ఆహార పదార్థాల ప్యాకెట్లు ఈ స్టోర్లో లభ్యమవడంతో మిగిలిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనితను కలిసిన టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఎండీ సునీల్ కుమార్. టిడ్కో గృహాల సముదాయాల వద్ద చేపట్టవలసిన రక్షణ చర్యలపై హోంమంత్రికి వినతి పత్రం ఇచ్చిన టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి తిరుచానూరులో జరిగే పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నేడు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రదక్షిణ చేసి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఏపీలో డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టడంతో జూదగాళ్లు పరుగులు పెట్టిన ఘటన అనంతపురం నగరం శివారు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. డ్రోన్ల ద్వారా పోలీసులు వారిపై నిఘా పెట్టారు. ఇది గమనించిన వారు పరుగులు పెట్టారు. జిల్లా కేంద్రంలోని పలు శివారు కాలనీల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. అట్టహాసంగా మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బాధ్యతల స్వీకరణ. ముడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షులు మట్టా ప్రసాద్. బాధ్యతల స్వీకరణకి ముఖ్య అతిథిగా హాజరైన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మట్టా ప్రసాద్ తో ప్రమాణ స్వీకారం చేయించిన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ. ముడా చైర్మన్ బాధ్యతల స్వీకరణ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కూటమి నేతలు. కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2017లో మచిలీపట్నం పోర్టు గతంలో ఉండింది పోర్చుగీస్ వాళ్ళు. ఆ సమయంలో 16వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో
దాన్ని అభివృద్ధి చేయాలా, పోర్టు ఆధారిత అభివృద్ధిని ఈ ప్రాంతానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు 200 కోట్లు ఇచ్చి 640 ఎకరాలు సేకరించి భూమి పూజ చేశారు. ఒక అద్భుతమైన ఒక పోర్టుని ఇక్కడ నిర్మిస్తే దాని ఆధారంగా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు భూమి పూజ చేశారు. తర్వాత 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు నేను చెప్పనవసరం లేదు. ఏదైతే మచిలీపట్నంలో జరిగిందో అది రాష్ట్రమంతా జరిగింది. రాష్ట్రంలో ఏ విధ్వంసం అయితే జరిగిందో మచిలీపట్నం కూడా జరిగింది. అభివృద్ధి అనేది పూర్తిగా 5 సంవత్సరాల్లో మనం ఎక్కడ చూద్దామంటే భూతంత్రం పెట్టి చూసినా కూడా అభివృద్ధి అనేది కనిపించలే. ఉత్తుత్తి బట్టలతో సంక్షేమం గురించి మాట్లాడారు, ప్రజలను మోసం చేశారు, మొత్తం పెట్టారు, దానికి ప్రజలు గుణపాఠం చేస్తారు. నేను ఆ రాజకీయాలను నేను పోదలుచుకోలేదు. అటువంటి పోర్టు నిర్మాణం అయ్యి ఉంటే ఇవాళ ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేది. ఆ 4 ఏళ్ళు నిద్రపోయిన తర్వాత హఠాత్తుగా ఒక రోజు మేల్కొని అరే మచిలీపట్నంలో పోర్టు నిర్మించాలా కానీ ఏది కమిషన్ లేకపోతే ఏ పని చేయని ఆనాటి ముఖ్యమంత్రి సడన్ గా ఒక కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పోర్టు నిర్మాణం బాధ్యతలు అప్పగించి అరకొర పనులు చేయించడం మొదలు పెట్టారు. సరే, వాటిలో కూడా నేను పోదలుచుకోలేదు. ఈ పోర్టు ఆధారంగా ఈ పోర్టు ఇక్కడ వస్తే అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పదే ప్రధానమంత్రి గారితో విన్నవిస్తే ఆనాడు సాగరమాల రోడ్డును శాంక్షన్ చేసి 1760 కోట్లతో సాగరమాల నిర్మాణాన్ని చేశారు. పోర్ట్ వస్తే దానికి రైల్వే సైడింగ్ ఉండాలి కాబట్టి ఉత్పత్తులను తీసుకెళ్లడానికి రైల్వే అవసరం కాబట్టి గురువాడ నుంచి 3400 కోట్లతో రైల్వే డబులింగ్ పనులని మచిలీపట్నం కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ఇది కాకుండా విజయవాడ నుంచి మళ్ళీ ఇప్పుడే నేను వచ్చాను, చాలా బ్యూటిఫుల్ రోడ్. గతంలో ఎప్పుడో వచ్చాను, నేను వెంకయ్యనాయుడు గారితో వచ్చాను, వారికి నేను అసిస్టెంట్ గా పనిచేస్తున్న రోజుల్లో. ఆనాటి రోడ్డుకి ఈ రోజు రోడ్డుకి చూస్తే నేను గత 10 సంవత్సరాలు రాలేదు, చూస్తే చాలా తేడా. ఇవాళ చూస్తుంటే అటువంటి రోడ్డుని 1500 కోట్లతో ఇవాళ విజయవాడ నుంచి మచిలీపట్నంకి 4 లేన్ల హైవేల నిర్మాణం కూడా జరిగింది. ఇవన్నీ కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే గానీ ఈ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించవు కాబట్టి ఆనాడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తో నైట్ విజన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొచ్చిన లేదా డిఆర్డిఓతో మిస్సైల్ టెస్టింగ్ ఫెసిలిటీ తీసుకొచ్చిన ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం పైన రాష్ట్రంలో కింద 2 ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు వచ్చాయి. పరిశ్రమల ఆధారంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కలగడం లభించాయి. అది ఒకవైపు ఇటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే రెండో వైపు నేను ఆరోగ్య శాఖ మంత్రి గారి విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడే పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు చెప్పారు మెడికల్ కాలేజీల గురించి ఎంత ఆర్భాటంగా. మీరు ఏ రోజు సాక్షి పేపర్ తీసుకున్నా దాంట్లో రాస్తుంటారు 8540 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు 17 వైద్య కళాశాలలు నిర్మించారు. ఆయన స్వయంగా చెప్తుంటాడు, మరి కళ్ళగంటాడో ఏమో నాకు తెలియదు. ఆయన స్వయంగా చెప్తుంటాడు, నేను 8540 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మిస్తే చంద్రబాబు నాయుడు గారు దాని అనుమతులు తీసుకురావట్లేదు పైనుంచి అంటాడు. ఎక్కడ నిర్మించారయ్యా బాబు, ఎక్కడ నిర్మించారు? 8540 కోట్లు మెడికల్ కాలేజ్ మీద ఖర్చు పెట్టాల్సి ఉంటే మీరు పెట్టిన ఖర్చు 1400 కోట్లు. 1400 కోట్లతో వచ్చిన డబ్బంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు. మీరు 1400 కోట్లతో అంటే 16% మాత్రం ఖర్చు పెట్టి 16% ఖర్చు ఒక ₹1,00,00,000తో బిల్డింగ్ నిర్మించాలనుకున్నారు. 16 లక్షలు ఖర్చు పెట్టి ₹1,00,00,000 బిల్డింగ్ తయారైపోతే చెప్పండి. కాదు కదా, ఆయన మాత్రం కలగంటుంటాడు 16% నేను ఖర్చు పెట్టాను, బిల్డింగ్లు అయిపోయినాయి, మెడికల్ కాలేజీలు అయిపోయినాయి, మెడికల్ కాలేజీలు అయిపోయినాయి. అంతెందుకు మిగతా వివరాలు నేను పోదలుచుకోలేదు. ఇదే మచిలీపట్నంలో పోయిన విద్యా సంవత్సరంలో ఒక మెడికల్ కాలేజీని ప్రారంభించారు. సంతోషం. నేను ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత 5 మెడికల్ కాలేజ్ మొదలు ప్రారంభించారు. దాంట్లో మచిలీపట్నం కూడా ప్రారంభించేశారే. జగన్మోహన్ రెడ్డి చాలా దార్శనికత కలిగిన వాడు. నేనే తప్పుడు అభిప్రాయంలో ఉన్నానేమో, జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అంటే పట్టదు, నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేస్తే నిర్మించేశాడు అనుకున్నా. ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత నాకు తెలిసింది ఆ నిర్మించింది కూడా అలవాటైన ఉత్తుత్తి నిర్మించడమే చేశాడు. ఇక్కడ కూడా మొత్తం 550 కోట్లు మచిలీపట్నం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఆయన ఖర్చు పెట్టింది 208 కోట్లు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఇచ్చిన మొత్తం 195 కోట్లు. 2208 మైనస్ 190 ఎంత అయింది? 13 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదారంగా ఖర్చు పెట్టి మచిలీపట్నంలో పాపం పేద విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వ వైద్యశాలను నిర్మించాడు. 13 కోట్లతో మహానుభావులు 550 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట 13 కోట్లతో ఖర్చు పెట్టి వాళ్ళ వల్ల తప్పుడు సమాచారం చెప్తూ అసత్య ప్రచారాలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోస్తూ బీజేపీ మంత్రి మీద శాపనార్థాలు పెట్టుకుంటూ ఇవాళ మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎవరైనా
నేను ఇప్పుడే చెప్పాను, ₹1,16,00,000 ఖర్చు పెడితే సరిపోతుందా అని. ఇక్కడ 35% ఖర్చు పెట్టారు, సంతోషం. అది కూడా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద గ్రాంట్ 195 కోట్లు ఇచ్చింది కాబట్టి తప్పదు, కాబట్టి ఆ గ్రాంట్ ఖర్చు పెట్టారు. ఇది జరిగింది. మనం ఎవరైనా ఒక 3 గదుల ఇల్లు నిర్మించుకున్నాం, 6 మంది కుటుంబంలో ఉన్నాం, ఇద్దరికి ఒక బెడ్రూమ్, 3 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్, బాత్రూమ్లు అన్ని నిర్మించుకున్న తర్వాత ఇంట్లోకి చేస్తాం. అవునా? ఒక రూమ్ కట్టించుకొని ఒక బాత్రూమ్ కట్టుకొని ఇంట్లోకి వెళ్తామా? గృహప్రవేశం ఎప్పుడు చేస్తాం? మొత్తం పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేస్తాం. ఈ మహానుభావుడు కేవలం 38% పనులు చేసి కళాశాల ప్రారంభించేశాడు. ఇప్పుడు కళాశాల ప్రారంభించిన తర్వాత పోయిన సంవత్సరం, ఈ సంవత్సరానికి విద్యార్థులు కూర్చోడానికి స్థలం లేదు, పాఠాలు చెప్పడానికి లెక్చర్లు లేదు, వాళ్ళు ఉండడానికి హాస్టళ్లు లేవు. ఇది ఆయన తెచ్చిన విప్లవాత్మకమైన మార్పులు వైద్య ఆరోగ్య రంగంలో, వైద్య కళాశాలల నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన విప్లవాత్మక నిర్మాణం. నేను రాజకీయాలు మాట్లాడాలని మాట్లాడట్లా, కానీ నేను ఏదైనా కళాశాలను నిర్మించిన ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వాస్తవాలు మాత్రం ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తుంటారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు హిందూ కాలేజీ ఎంటీపీ సెంటర్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, మాజీ మిర్చియాడి చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఫర్జానా, రామనబోయిన అజయ్, పూనూరి నాగేశ్వరరావు, ముఖ్య నాయకులుగా అగ్గిపెట్టి రాజు, తుమ్మేటి శ్రీను, మర్రి సత్యం, మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, జాఫర్ ఖాన్, గుజ్జుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాము గుంటూరు తూర్పు. అలాగే జ్యోతిరావు పూలే గారు ఆయన ఆశయాలు, చదువు, తన భార్యతోనే సావిత్రిబాయి పూలే గారితో స్టార్ట్ చేయించి చదువు విప్లవాన్ని తీసుకొని వచ్చి చదువు అనేది ముఖ్యం అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆవిడకి తోడుండి ఈరోజు నిజంగానే ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా, ప్రతి ఒక్క దళితులు కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గం ఈరోజు ఇంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తీసుకొని వచ్చి చదువు ప్రాధాన్యత తీసుకొని ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. దానికి నిజంగానే జ్యోతిరావు పూలే గారు ప్రతి ఒక్క సంకేతం, అంటే మంచి సంకేతం. ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి, ఖచ్చితంగా సమాజంలో కూడా వాళ్ళకంటూ ఒక గౌరవం ఉండాలి అని చెప్పి మరి తన భార్యతోనే మొదలుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు చదువు గురించి ప్రాధాన్యత ఇచ్చి చదువుని ఎంత అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఒక్క సిబిఎస్ఈ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంత చక్కగా తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో కూడా విభేషాలు లేకుండా అంటే గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడంలో కానీ వాళ్ళకి పోషక ఆహారం కానీ లేకపోతే ఎలాగా గత ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వాలు ఎలా తీసుకొని వచ్చినాయి ఈ ప్రభుత్వం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది. నగరంలో దొంగతనాలకి పాల్పడుతున్న 5 వ్యక్తుల్ని పటమట పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. ఏసీపీ దామోదర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, నగరంలో ఎటువంటి చోరీలు జరగకుండా పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిపి గారైన వి రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్ గారు మరియు ఈస్ట్ డీసీపీ గారైన గౌతమి సానే ఐపీఎస్ గారు మరియు సౌత్ ఏసీపీ గారైన బంగారాజు గారి యొక్క ఆదేశాలతో మరియు కృష్ణలంక సీఏ గారైన నాగరాజు గారి ఆధ్వర్యంలో నిన్న అనగా 27వ తారీఖున ఉదయం 8 గంటలకు మా ఇన్ఫర్మేషన్పై బస్టాండ్ దగ్గర ఒక కారు నాపి చెక్ చేయగా కారులో 2 వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి వచ్చేసరికి పులిచెర్ల శ్రీనివాసరెడ్డి మరియు నందికోల కిషోర్ అనేవారు ఉన్నారు. వాళ్ళ దగ్గర చెక్ చేయగా నిషేధిత డ్రగ్ MDMA అంటారు దీన్ని, మెథైల్ డయాక్సీ మెథిలిన్ పెటామిన్ అంటారు దీన్ని. ఇది 4.3 గ్రామ్స్ ఉన్నాయి ఇతని దగ్గర. ఇతను ఏంటంటే పులిచెర్ల శ్రీనివాసరెడ్డి అనేవాడు గతంలో నార్కోటిక్ కంట్రోల్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని. ఇతను భారీ లెవెల్లో డ్రగ్స్ని తయారు చేసి అమ్మేవాడు. ఇతను హైదరాబాద్ వాస్తవ్యుడిన, కానీ గత 6 నెలల క్రితం మన విజయవాడ వచ్చి విజయవాడలో సెటిల్ అయ్యారు. కానీ అప్పట్లో తయారు చేసిన కొంతది అమ్మడం కోసం అని చెప్పేసి ఇతనికి వేరే అతనికి అమ్మడం జరిగింది. నందికోల కిషోర్ అనేవాడు నిన్న తీసుకుని కారులో వెళ్తున్నప్పుడు మనం తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఎటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎటువంటి సప్లై చేసినా సరే అరెస్టులు చేయడం జరుగుతుంది. సిపి గారి యొక్క ప్రత్యేక ఆదేశాలతో బస్టాండు మరియు రైల్వే స్టేషను, రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాలు కూడా ఈ బీటు మరియు నార్కోటిక్ బీట్లు తిప్పడం జరుగుతుంది. అంటే టైం టు టైం మానిటర్ చేస్తున్నారు. ప్లస్ ఎక్కడైతే గంజాయి తాగే ప్రదేశాలు ఉన్నాయో వాటిలన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద నిఘా కంటిన్యూ అవుతుంది.
అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ పోలిట్ బ్యూరో సభ్యులు ఈ శంకర్ విమర్శించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4వ తేదీన నగరంలోని జింకానా గ్రౌండ్లో ప్రజా హక్కుల సభ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదని హెచ్చరించారు. We are from CPI-ML Liberation. So we have a program on December 4th which is named as People's Rights Convention. So in this convention our party General Secretary Comrade Dipankar Bhattacharya will participate, and one of the senior leaders Sudesh Bhattacharya, who is the founder of the Marxist-Leninist Liberation in India, he will also join. And our Telangana in charge Comrade Murthy, he is joining. Our Central Committee member Comrade Nagmani will join, and Comrade Bangara will preside over the function, and Comrade Harinath Gar also will speak. Here we are holding this convention because as of now in Andhra there is no opposition party. YSR, CP and Congress, they are not really playing the role of an opposition. In such a situation, CPI-ML Liberation wants to build a people's movement as a real opposition in the state. And also that Chandrababu Naidu, when he came to power, he has assured a lot of promises. Super 6 they call it. But we are saying it's not just Super 6. Even Super 6, you know very well that only pension issue has been implemented. But there are a lot of other assurances and promises given by the NDA government here in Andhra that is not yet fulfilled. So we are demanding that not just Super 6 but People 6. People 6 because he is talking about making Amaravati as a Singapore. But who will make the lives of the poor and the downtrodden people in Andhra at least far better? So on that part he is keeping a silence, maintaining a grave silence. So we say that in Andhra, particularly the northern part and also Rayalaseema, they are the most backward regions. Their problems, the people's problems over there are not yet addressed. And we are talking only about certain major cities like Vijayawada and Visakhapatnam. So we say that people's issues has to be addressed. Number one is the land issue. And then you can also say the NREGA. NREGA, people are not even given 100 days of work. We demand 200 days of work and at least 600 rupees as daily wages. So that is another thing, and similar legislation should also be adopted in order to cover the urban areas. That 4వ తారీఖున ప్రజా హక్కుల సభను విజయవాడ జింకానా గ్రౌండ్లో జరపతలపెట్టాం. ఎందుకు ఏంటి అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ని అనౌన్స్ చేసి ఆయన అధికారంలో రావడం జరిగింది. దాంట్లో ఒక డిమాండ్ తెప్పించి, అంటే పెన్షన్ పథకం తెప్పించి మిగిలిన వేటిని కూడా ఆయన అమలు జరపలేదు. మన దీపావళికి మరి గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు, కానీ ఆ గ్యాస్ బండ్లను కూడా ఆయన ముందు మీరు కొనేసుకోండి, తర్వాత మేము డబ్బులు బ్యాంకులో వేస్తామని చెప్పేసి ఆ రకంగా ఆయన గారు చెప్పడం జరిగింది. మరి మహిళలకు ఇస్తా అన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేకపోతే ప్రతి నెల 1500 రూపాయలు వాళ్ళకి ఇస్తానన్నటువంటి పెన్షన్ కానీ, లేదా విద్యార్థులకు ఇస్తానన్నటువంటి 2000 రూపాయలు మామూలు నిరుద్యోగ వృత్తి కానీ, అట్లాగే మరి ఎన్ఆర్జీఏ చట్టాన్ని సరళీకృతం చేయడం కానీ, లేదా పేదలకు ఇళ్ల స్థలాల బదులు ఇల్లే కట్టిస్తానన్నటువంటి డిమాండ్ కానీ ఎక్కడా కూడా అమలు చేసినటువంటి పాపాన్ని పోలేదు. ఎందుకంటే కానీ అమలు చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి కనిపించట్లేదు. ఇంకేదో ఏ పథకం అన్నా అమలు చేయాలంటే ఖచ్చితంగా మంత్రివర్గ సమావేశాలు వేసుకోవాలి, ఆ సెక్రటరీల సమావేశం వేయాలి. కానీ అటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుగా చేయట్లేదు. అంచేత అవే డిమాండ్లు కాదు, ప్రజలకు సంబంధించినటువంటి People 6 అని చెప్పేసి మేము మొత్తం ఆ డిమాండ్లను ఏదైతే ఉందో ఇవాళ గవర్నమెంట్ ముందు పెట్టి మేము కార్యక్రమాన్ని ఏదైతుందో కొనసాగిస్తూ ఉన్నాము. ఆ People 6లో ప్రధానంగా విద్యార్థులకి మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు. కానీ ప్రతి సంవత్సరం 15 లక్షల మంది విద్యార్థులు మొత్తం విద్యను కొనసాగించి బయటకు వస్తూ ఉన్నారు. అందుచేత 15 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఉందో ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
త్రవ్వకాలు రవాణాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. ఇసుక రవాణాలు అదనంగా ఎటువంటి వసూలు ఉండకూడదన్న సీఎం. ఇసుక దొరకటం లేదన్న మాట ప్రజల నుంచి వినిపించకూడదని సూచన. పామూరు నియోజకవర్గంలో యంత్రాలతో కోసిన రోడ్లపై ఆరపోసిన వరి రాసుల్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని సూచన. ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరని పొందండని రైతులకి సూచన. నగరంలో దొంగతనాలకి పాల్పడుతున్న 5 వ్యక్తుల్ని పటమట పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారని ఏసీపీ దామోదర్ వెల్లడి. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని వ్యాఖ్య. నగరంలో ఎటువంటి చోరీలు జరగకుండా పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.